మా కంపెనీలో అన్ని పవర్ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్, ఎల్ఈడి రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అండ్ మా కంపెనీ లాస్ట్ 20 years నుంచి ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్లో ఉన్నారు. సో నౌ కరెంట్లీ వీఆర్ వర్కింగ్ విత్ ది హార్టికల్చర్ ఎల్ఈడి ప్రొడక్ట్స్. సో టుడే ఇప్పుడు చూసుకున్నట్లయితే రోజు రోజుకి అర్బన్ పాపులేషన్ అనేది సిటీస్లో పెరిగిపోతుంది. లైక్ హైదరాబాద్ కానీ, బెంగళూరులో కానీ, ముంబై కానీ ఇలాంటి సిటీస్లో. అండ్ పాపులేషన్ పెరిగిపోవడం వల్ల వాళ్ళకుండే ఫుడ్ రిక్వైర్మెంట్స్, వెజిటేబుల్స్ కానీ, ఆకుకూరలు కానీ, నార్మల్ వెజిటేబుల్స్, ఆ రిక్వైర్మెంట్ డే బై డే పెరుగుతుంది. అండ్ స్పేస్ కన్స్ట్రెంట్ ఉంటుంది, వాటర్ అవైలబిలిటీ కూడా రోజు రోజుకి ప్రాబ్లం అవుతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ని కౌంటర్ చేస్తూ ఆ రిక్వైర్మెంట్స్ని మీట్ చేయడానికి ఈ హార్టికల్చర్ ఎల్ఈడి హైడ్రోఫోనిక్స్ ద్వారా మనం చేయబోతున్నాం. సో బేసికలీ ఈ ప్రొడక్ట్ టెక్నాలజీ ఏంటంటే వితౌట్ ఎనీ సాయిల్, దీనికి మనకి వాటర్ అండ్ జస్ట్ హైడ్రోఫోనిక్స్ ఉంటే చాలు. సో ఇందుట్లో ఏంటంటే మీరు చూసినట్లయితే ఒక బాటంలో ఒక టబ్ లాంటిది ఉంటుంది. విత్ దిస్ ట్యాంక్ ఈ వాటర్ అనేది కంటిన్యూస్లీ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఓకే, విత్ దిస్ హెల్ప్ ఆఫ్ దిస్ వాటర్ there is a motor inside it. This motor actually circulate the water enter this fridge kind of a thing. So ఇందుట్లో మీరు చూసినట్లయితే ఇట్స్ ఏ నార్మల్ కోకా పిట్, సాయిల్ లెస్ మాట. సో విత్ దిస్ న్యూట్రియన్స్, the nutrients are actually flowing inside this chamber and దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఎనర్జీ కానీ, ఫుడ్డింగ్ కానీ ఈ న్యూట్రియన్స్ ద్వారా వెళ్ళి గ్రో అవుతూ ఉంటుంది. సో ఇండోర్లో మనం కావాల్సిన లీఫీ వెజిటేబుల్స్ కానీ, నార్మల్ వెజిటేబుల్స్ కానీ ఇందుట్లో మనం గ్రో చేసుకోవచ్చు. దట్స్ హౌ దిస్ సిస్టమ్ వర్క్స్. ఇదొకటి ఇండోర్ ఫార్మింగ్. అండ్ అట్ ద సేమ్ టైం మన గ్రీన్ హౌసెస్ కానీ, పాలీ హౌసెస్లో కానీ సన్ అవైలబిలిటీ. ఇప్పుడు చూసినట్లయితే చాలామంది స్పేస్ అనేది చాలా రిక్వైర్మెంట్గా ఉంది. సో 1 acre ల్యాండ్లో ప్రొడక్టివిటీ పెంచడానికి విత్ హెల్ప్ ఆఫ్ దిస్ హైడ్రోఫోనిక్స్ అండ్ ఎల్ఈడి లైట్స్ మనం ఏంటంటే గ్రోత్ అనేది డబుల్ చేయొచ్చు. సీజన్ మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు, స్పేస్ కన్స్ట్రెయింట్ ప్రాబ్లం ఉండదు, అండ్ సన్ మీద అవైలబిలిటీ మీద చేయాల్సిన పని లేదు. సో రోజు రోజుకి సీజనల్ వేరియేషన్ వల్ల ఏమవుతుందంటే పొలాలు నాశనం అవ్వడం కానీ, పంటలు నాశనం అవ్వడం కానీ జరుగుతుంది. అలాంటివి లేకుండా విత్ హెల్ప్ ఆఫ్ దిస్ ఎల్ఈడీస్ వీ కెన్ యాక్చువల్లీ గివ్ ద రిక్వైర్డ్ స్పెక్ట్రమ్ లైట్. సో అది ఇందాక మనం ఏదైతే చూసామో అది ఇండోర్ ఫార్మింగ్. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఇండోర్ ఫార్మింగే. కానీ ఇందుట్లో ఏంటంటే మనం వర్టికల్ గార్డెనింగ్ చేసుకోవచ్చు. అంటే మన దగ్గర ఏదైనా ఒక షెడ్ ఉండి, షెడ్ లోపల కనుక మనం మొక్కలు పెంచుకోవాలి, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పెంచుకోవాలి అంటే మనం ఇలాంటి ఎల్ఈడి లైట్స్ ద్వారా మొక్కలు, సిడ్లింగ్స్ కానీ, టిష్యూ కల్చర్ కానీ విత్ హెల్ప్ ఆఫ్ దిస్ ఎల్ఈడి టెక్నాలజీ మనం గ్రోత్ చేయొచ్చు అన్నమాట. సో ఇది మోర్ ఎకో ఫ్రెండ్లీ, డిపెండెన్సీ అనేది సన్ మీద ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం మన ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆక్సిజన్ కంటెంట్ కానీ, అదర్ కంటెంట్స్ కానీ దీనివల్ల మొక్కల వల్ల పెరుగుతాం. దిస్ ఈజ్ సిమిలర్ టు ద వర్టికల్ ఫార్మింగ్. ఇందుట్లో ఏంటంటే మనం ఇండోర్లో మన షెడ్లో కానీ, లేదంటే గ్రీన్ హౌసెస్లో, పాలీ హౌసెస్లో ఇలా మల్టిపుల్ ర్యాక్స్లో మనకు కావాల్సిన వెజిటేబుల్స్ కానీ, లీఫీ వెజిటేబుల్స్ కానీ విత్ హెల్ప్ ఆఫ్ సన్ లేకుండా ఎల్ఈడీస్ ద్వారా మనం గ్రో చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వెరీ సేఫ్ సైడ్ కంపేర్డ్ టు ది అదర్ కల్టివేషన్. అండ్ ఇదేంటంటే ఇది మైక్రోఫార్మ్. మోస్ట్లీ ప్రతి ఇంట్లో ఫ్లవర్ పాట్స్ ఉంటాయి, బొకేస్ లాంటివి, ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. సో వీ కెన్ రిమూవ్ దోస్ థింగ్స్ అండ్ వీ కెన్ కీప్ యాజ్ ఎ ఫ్లవర్ పాట్. అలాంగ్ విత్ దట్ దిస్ యాక్చువల్లీ గ్రోస్. సో దిస్ క్లోజ్ టు ద నేచర్. అంటే పిల్లలకు కానీ, ఈ రోజుల్లో జనాలకి నేచర్ గురించి అవేర్నెస్ లేదు పిల్లలతో సహా. సో వీ కెన్ యాక్చువల్లీ టీచ్ అవర్ చిల్డ్రన్స్ how the plant grows, how the system grows, and we can educate the children in terms of planting and nature. Yeah, so this is how it works. There is a power supply is there, and when we switch on this button it will automatically give the LED lights. And this is the hydroponic system. So we are actually giving water inside this hydroponic system and it gives the nutrients through this water circulation. This is how the system works. So even though this technology is now evolving and with help of government bodies, with the help of సో ఈ టెక్నాలజీ అనేది ఇప్పుడిప్పుడే ఎవాల్వ్ అవుతుంది. అండ్ ఇనీషియల్లీ మనకి కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉన్నా సరే గవర్నమెంట్ సపోర్ట్తో, అదర్ గవర్నమెంట్ బాడీస్ సపోర్ట్తో మనం ఈ టెక్నాలజీని కామన్ పీపుల్కి, రైతులకి, వాళ్ళకి తక్కువ ధరతో ఇచ్చి వీ కెన్ యాక్చువల్లీ ఇంప్రూవ్ ద కల్టివేషన్ అండ్ వాళ్ళ అవుట్పుట్ని కానీ, పంటలు వచ్చే విధానం కానీ చేంజ్ చేయొచ్చు విత్ ఎల్ఈడి టెక్నాలజీ.
సో కరెంట్లీ ప్రైజెస్ కొంచెం జనరల్ ఎల్ఈడి లైట్స్తో పోల్చుకుంటే ఇది ఒక 4-5 టైమ్స్ ఎక్కువ కాస్ట్లీ ఉన్నాయి. ఈ టెక్నాలజీ ఒకవేళ ఎవాల్వ్ అయ్యి కొంచెం మార్కెట్లోకి బాగా వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్తో దీంట్లో కాస్ట్ని మనం తగ్గించవచ్చు రానున్న రోజుల్లో. ఇప్పుడు అరౌండ్ ఈ నార్మల్ ట్యూబ్ లైట్ తీసుకుంటే ఒక 2 నుండి 3,000 రూపీస్ వరకు ఉంది నార్మల్ ట్యూబ్ లైట్. సో దిస్ కల్టివేషన్ ఇది వర్టికల్ గార్డెనింగ్స్ కూడా ఒక 4 నుంచి 5,000 కాస్ట్లో ఉంది. నార్మల్ ట్యూబ్ లైట్ వచ్చేసి 400-500లో ఉంది. అంటే ఒక 5 నుంచి 6 టైమ్స్ ఎక్కువగా ఉంది అన్నమాట ఇది ఇప్పుడు కంపేర్ చేసుకుంటే కరెంట్ దానికి ఇప్పటికి. ఈ విధంగా చేసుకుంటే అండ్ విత్ న్యూ టెక్నాలజీస్ సో మనం గ్రోత్ రేట్ని కూడా పెంచుకోవచ్చు. అండ్ ఇది సేఫ్ సైడ్ అండ్ కాన్ఫిడెంట్గా మనం విత్ టెక్నాలజీ మనం మొక్కల్ని బాగా పెంచుకోవచ్చు మనం.